నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. రచ్చకెక్కిన జోగి రమేష్ కుటుంబ వివాదం. జోగి కోడలు మేఘన తీవ్ర ఆరోపణలు. తన భర్త లోపాన్ని దాచారని మరో ఆరోపణ. మేఘన్ను కూతురులా చూసుకుంటున్నామన్న జోగి రమేష్. జోగి రమేష్ కుటుంబ వివాదం ఇప్పుడు వ్యక్తిగత గొడవ దాటి రాజకీయ చర్చగా మారిందా? కోడలు మేఘన చేస్తున్న ఆరోపణలు, జోగి రమేష్ ఇస్తున్న వివరణలు, బయటకు వస్తున్న వీడియోలు, ఆడియోలు అసలు ఈ కుటుంబంలో ఏం జరిగిందన్న ప్రశ్నలను లేవనెత్తున్నాయి. సాధారణ భార్యాభర్తల గొడవలేనని రమేష్ చెబుతుంటే అసలు సమస్యను దాచిపెట్టి తనపై రాజకీయ రంగు పులుముతున్నారని మేఘన ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం, వేధింపులు, మత విశ్వాసాలను సంబంధించిన అంశాలు కూడా వివాదంలోకి రావడం ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. అయితే ఇరు వర్గాలు చేస్తున్న ఆరోపణల్లో అసలు నిజం ఏంటి, పోలీసుల దర్యాప్తులో ఏ విషయాలు బయటికి రానున్నాయి అన్నదే ఇప్పుడు కీలకంగా మారనుంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన తాజాగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన జీవితంలో ఎలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని, అయితే తనపై జరుగుతున్న అన్యాయంపై ధైర్యంగా నిలబడి మాట్లాడే స్థాయికి వచ్చినందుకు తనకే గర్వంగా ఉందన్నారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో జోగి రమేష్ కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారని, కానీ ఈ వివాహం నిలబడేది కాదని తెలిసి కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దంపతుల మధ్య సమస్య అని జోగి రమేష్ చెప్పారని, తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవని, భర్త రాజీవ్లోని లోపమే అసలు సమస్య అని మేఘన స్పష్టం చేశారు. జోగి రమేష్ ఆ విషయాన్ని దాచిపెట్టి అనవసరమైన రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నందుకే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. పెళ్ళయ్యాక భర్త సమస్యను ముందుగా అత్తమామల దృష్టికే తీసుకువెళ్ళానని, కానీ అత్త శకుంతల దాన్ని పరిష్కరించడం వదిలేసి అదనపు కట్నం కోసం తనపై ఒత్తిడి తెచ్చి వేధించడం ప్రారంభించారని ఆరోపించారు. అంతేకాకుండా పెళ్లికి ముందు తమను హిందువులుగా పరిచయం చేసుకున్న జోగి రమేష్ కుటుంబం నిజానికి క్రిస్టియన్ ఫ్యామిలీ అని బయటపడిందని, తమను పూర్తిగా మోసం చేసి పెళ్లి చేశారని మేఘన పేర్కొన్నారు. ఇంట్లో కనీసం పూజ చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని, తాను పూజలు చేస్తుంటే అత్తగారు హిందూ దేవులను అసహ్యించుకుంటూ అవమానించేవారని చెప్పారు. తాను మీడియా ముందు చెబుతున్న మాటలన్నీ 100% నిజాలని, తమది ఏ రకమైన రాజకీయ కుటుంబం కాదని స్పష్టం చేశారు. నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు, కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు కానీ, హిందూ కార్యక్రమాలు కానీ, అంటే బయట పబ్లిక్లో మరి ఏం చేస్తున్నారు, ఏం పూజలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇవి ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే, సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. ఎఫ్ఐఆర్లో క్లియర్గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె. ఇక జోగి రమేష్ తన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నన్ను కన్న కూతురులా చూసుకున్నామని, గోరుముద్దలు తినిపించామని చెప్పారని, నిజంగా ఆయన అలా చూసుకుని ఉంటే తనకు ఇన్ని కష్టాలు ఎందుకు తెస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నివాసానికి తమ కుటుంబం వెళ్లిన వీడియోను జోగి రమేష్ ప్రదర్శించడంపై స్పందిస్తూ, అవును తాము వెళ్ళింది నిజమేనని, ఒక ప్రజాప్రతినిధిగా తనకు న్యాయం చేయమని అడగడానికి అక్కడికి వెళ్లారని మేఘన్ తేల్చి చెప్పారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
తనను మానసికంగా శారీరకంగా హింసించారంటూ జోగి రమేష్ కోడలు మేఘన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనిపై పోలీసులు జోగి రమేష్ కుటుంబంలో 11 మందిపై కేసు నమోదు కూడా చేశారు. అయితే ఇంతలోనే వారి మధ్య సయోధ్యకు పంచాయతీ జరిగినట్లు తెలుస్తుంది. మరి జోగి రమేష్ ఇంట్లో జరిగిన ఇరు వర్గాల పంచాయతీకి సంబంధించి కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అనవసరంగా తనపై ప్రెజర్ పెట్టి పెళ్లి చేయించారని జోగి రమేష్ కుమారుడు రాజీవ్ సొంత కుటుంబ సభ్యులపైనే విరుచుకుపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తనకు అసలు పెళ్లి ఇష్టం లేదని చెప్పిన రాజీవ్ ఆపై మేఘన బంధువులు ఫైర్. రాజీవ్ తీరుపై జోగి రమేష్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేయడం. తరువాత తప్పు నీదంటూ రాజీవ్ తండ్రి రమేష్పై తిరగబడ్డానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. మరోవైపు వివాదాల అనంతరం కోడలు మేఘనతో జోగి రమేష్ భార్య ఫోన్లో మాట్లాడిన ఆడియో సంభాషణలు సైతం బయటకు వచ్చాయి. గత నెల రోజులుగా దీనిపైనే వివాదం నడుస్తుంది. మరి ఈ తరుణంలో మాజీ మంత్రి జోగి రమేష్ తాజాగా వీడియో ముందుకు వచ్చారు. ప్రెస్ మీట్లో జోగి రమేష్ ఏం చెప్పారంటే అందరి కుటుంబాల మాదిరిగానే తమ కుటుంబంలో కూడా కుమారుడు రాజీవ్ వివాహం జరిగిందని చెప్పుకొచ్చారు. వివాహం తర్వాత తన కుమారుడు కోడలు మధ్య విభేదాలు వచ్చాయని, పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారని, విడిపోవాలని ఎవరో కోరుకోరని పేర్కొన్నారు. అయితే వారి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా పరిస్థితి కోర్టు వరకు వెళ్ళిందని చెప్పారు. జూన్ 8న తన కుమారుడు రాజీవ్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జూలై 24న మేఘన తమ కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విడాకుల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువ మాట్లాడలేనని చెప్పారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారంపై ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. తన కోడలు మేఘన్ను కన్న కూతురులా చూసుకున్నామని, పిల్లల మధ్య వచ్చిన విభేదాలను పెద్దవి చేసి రాజకీయ రంగు పొలవడం సరికాదని జోగి ఆవేదనలు వ్యక్తం చేశారు. మరోవైపు తన కుటుంబంపై వచ్చిన మత మార్పిడి ఆరోపణలపై కూడా స్పందించారు జోగి రమేష్. తన భార్య బైబిల్ చదివితే తప్పేంటని ప్రశ్నించారు. యేసుక్రీస్తు బోధనలు వినడం తప్ప అంటూ నిలదీస్తున్నారు. తమ కుటుంబం అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్పారు. తిరుపతి వెళ్తామని, దుర్గగుడికి వెళ్తామని, యాగాల్లో కూడా పాల్గొంటామని తెలిపారు. కేవలం మత విశ్వాసాల ఆధారంగా తమ కుటుంబం ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జోగి రమేష్ మాటలకు తాజాగా కోడలు మేఘన తీవ్రంగానే స్పందించారు. తమ ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్లే విడిపోయామని జోగి రమేష్ చెబుతున్నారని, అసలు ఈ గొడవ ఎందుకు వచ్చిందో ఆయన చెప్పాలన్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారని, జోగి రమేష్ సింపతి కోసం, రాజకీయం కోసం మాట్లాడినట్టు ఉందన్నారు. అసలు వాస్తవాలు ఏమిటో తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించానని తేల్చి చెప్పారు. ఇప్పుడే బయటపడకుండా తప్పకుండా త్వరలో అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయన్నారు. తమ వివాహం జరిగిన తర్వాత ఉన్న ఇబ్బందులను మామయ్య, అత్తయ్యకే వివరించారని మేఘన తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా అదనపు కట్నం తేవాలని అత్తయ్య తనను హింసించిందన్నారు. తమకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి తాము చెప్పిందే చేయాలని బెదిరించారని ఆరోపించారు. అదనపు కట్నం తీసుకువస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, అప్పుడే రాజీవ్కు ఫీలింగ్స్ వస్తాయని అత్త మాట్లాడింది అన్నారు. తల్లి స్థానంలో ఉన్న శకుంతల అర్థం చేసుకోకుండా తననే తప్పు పట్టారన్నారు. పెళ్లికి ముందు హిందువులు అని చెప్పి పెళ్లి చేశారని, కానీ వారి కుటుంబం మొత్తం క్రిస్టియన్స్ అని, ఇంట్లో హిందూ పూజలు అస్సలు చేయరని తెలిపారు. తనకు చిన్ననాటి నుంచి హిందూ పూజలు చేయడం అలవాటని వివరించారు. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఒక హిందూ దేవుళ్ళ ఫోటో కూడా లేదన్నారు. తాను దేవుళ్ళ ఫోటో తెచ్చి పూజ చేస్తుంటే అడ్డుకుని కొట్టారన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ తమకు క్రిస్టియన్ మతం తీసుకున్నట్లు కూడా చెప్పలేదని తెలిపారు. ఇది మోసమే అన్నారు. మరి జోగి రమేష్ చెప్పినట్లు కూతురిలా చూసుకుంటే తాను ఇలా రోడ్డు మీదకి ఎందుకు రావాల్సి వస్తుందని ప్రశ్నించారు. జోగి రమేష్ కుటుంబం వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డానని, ఇప్పటికీ తప్పు అంగీకరించకుండా తనపై కక్ష సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా చూస్తే జోగి రమేష్ కుటుంబ వ్యవహారం రచ్చకు దారితీసిందని చెప్పొచ్చు. మరి ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా అన్నది చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.